గ్రాండ్ లాంచ్కి అభిజిత్ రాలేదు అండ్ నాగప్రశాంత్ సెలెక్ట్ అవ్వలేదు అండ్ ఆల్సో డిమాండ్ పవన్ ఆశ్చర్యకరంగా టాప్ 6లో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడు. నాకు ఈ మూడిటికి చాలా పెద్ద కనెక్షన్ అయితే ఉందనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అభిజిత్ని గ్రాండ్ లాంచ్కి పిలవలేదా, లేదంటే ఆల్రెడీ ఒపీనియన్ తీసుకున్నారా, మీరు ఒకవేళ వస్తే ఎవరిని సెలెక్షన్ చేసుకుంటారు అని ముందే అడిగితే నేనైతే ఖచ్చితంగా వస్తే నాగానే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పడంతో అభిజిత్ని సైడ్ చేశారా అని అయితే నాకైతే అనిపించింది. ఎందుకు అంటున్నానండి ఈ మాట, మీరు చూసే అభిజిత్ ఒక ఎపిసోడ్లో అంటారు, నేను ఏ విధంగా ఆడతాను అంటే ఒక విన్నర్ ఏ విధంగా ఆడతాడు అంటే అభిజిత్ వచ్చేసి బిగ్ బాస్ విన్నర్ కదా, నేను ఏ విధంగా ఆడతాను అదే విధంగా నువ్వు ఆడుతున్నావా అని చెప్పిన పర్సన్ సెలెక్ట్ అవ్వలేదు. డిమాండ్ పవన్ అయితే ఆశ్చర్యకరంగా టాప్ 6లో ఉన్నాడు. నేను ఒకవేళ మీరు డిమాండ్ పవన్ ఫ్యాన్ అయినా సరే, ఎవరైనా సరే, సపోర్టర్ అయినా సరే, నేను ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. డిమాండ్ పవన్ ఇన్ని ఎపిసోడ్లో ఒక్క ఎపిసోడ్ చెప్పండి అద్భుతంగా అబ్బా ఏమన్నా ఆడాడని ఒక ఎపిసోడ్ చెప్పండి, లేదా ఈ ఒక సిచ్యువేషన్లో అద్భుతంగా మాట్లాడాడు డిమాండ్ పవన్, అసలు ఎక్సలెంట్ మాట్లాడానని ఒక్క సిచ్యువేషన్ చెప్పండి. నాకైతే అస్సలు అనిపించలేదు. నిన్నటి ఎపిసోడ్లో కూడా బర్నీ గారికి అండ్ ఇంకో పర్సన్ ఇద్దరిలో ఒకరికైతే ఒక పని ఇవ్వాలని చెప్పినప్పుడు డిమాండ్ పవన్ అయితే ఒకరికి ఇచ్చాడు, బర్నీ గారికి కాకుండా. రీజన్ అయితే నాకైతే అంత చెత్త రీజన్ నాకు అనిపించలేదు. నేను చాలా ఆలోచించి మాట్లాడతా అనే పర్సన్ ఎంత ఆలోచించిన ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాలేదు. నాకైతే గుర్తు కూడా లేదు తను ఏం మాట్లాడాడు. స్టేజ్ మీదనే కదా బర్నీ గారు డిమాండ్ పవన్తో మనకు చూసే డిప్స్ కొట్టిస్తున్నాడు. సో దాన్ని చెప్పొచ్చు కదా, ఈ ఏజ్లో కూడా బర్నీ గారు ఇంత అద్భుతంగా నాతో డిప్స్ చేసినారు, సో కాంప్లిమెంట్గా తనకైతే ఇవ్వాలనుకోవట్లేదు అని ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. సో ఏమి చెప్పని పర్సన్ టాప్ 6లో ఎట్లున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటివన్నీ అభిజిత్ ఎంకరేజ్ చేయడు కదా, అందుకే తను రానని చెప్పినట్టుంది. నేను వస్తే మాత్రం ఖచ్చితంగా నాగానే సెలెక్ట్ చేస్తా అని చెప్పినట్టుంది. అందుకే పిలవలేదో లేకపోతే తను రాలేదో ఏదో ఒకటి అయ్యిందని అయితే అనుకుంటున్నాను. నాగ విషయానికి వస్తే నాగ వచ్చేసి 2 times బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే తీసుకున్నాడు. 2 స్టార్లు ఉన్నాయి, అద్భుతంగా ఆడిండు. తన గురించి చెప్పాలంటే 100 పాయింట్స్ ఉన్నాయి నా దగ్గర. నాగ విషయంలో అయితే ఖచ్చితంగా అన్యాయం జరిగిందని అయితే నాకైతే అనిపించింది. మీలో ఎంతమందికి అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎందుకు మీ ఒపీనియన్ అయితే కామెంట్స్లో పెట్టండి, నేను కూడా చూస్తాను. ఒకవేళ డిమాండ్ పవన్ కూడా కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి. నాకైతే నాగకైతే 100కి 200% అయితే అన్యాయం అయితే జరిగిందని అయితే నేను అంతా అనుకుంటున్నా. సో ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఆప్షన్ ఉంటే నాగాని పంపించాలా లేదా అది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.